అన్ని పంటలు నాశనమైపోయాయి. మునపట్ల కరువు మొదలుగాబోతుందనిపిస్తోంది. చేతికొచ్చేసింది పంట అనుకుంటే కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఇప్పటికే 4 రైతుల్ని కోల్పోయాం. ఇదే కొనసాగితే గనక అందరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఈ కరువు అందరినీ పొట్టన పెట్టుకుంటుంది. పూజారి గారు, దీనికి ఏదైనా పరిష్కార యాగం ఉంటే చెప్పండి, జరిపించేద్దాం. కరువు వచ్చిందంటే అర్థం ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురైందని. చూడండి, అమ్మవారిని శాంతింపచేయాలి. అది ఆ వేదవతి గారి కుటుంబం చేతుల్లోనే ఉంది. మన బతుకులు ఆ వంశం మీదే ఆధారపడున్నాయి. మొన్న మనవరాల్ని తీసుకొచ్చారు, ముక్కుపుడక ఇస్తామని పండగలా ఏర్పాట్లు జరిపించారు. చివరికి ప్రసాదం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. వారసురాల్ని ప్రకటించి చివరి నిమిషంలో అలా ఎలా వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లోనూ గొడవలు, ఆధిపత్య పోరు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని ఒకసారి ఊరికి రమ్మని కబురు పెట్టండి. మావాడికి కాలేజీలో లవ్ స్టోరీ ఉందని, ఆమె కోసం చాలా సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడని ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. ఇక నీ ఫోటో అంటావా? నా బెస్ట్ ఫ్రెండ్ ఫోటో నా పర్సనల్ రూమ్లో ఉండడానికి నా మిస్సెస్ అభ్యంతరం చెప్పలేదు. ప్రభావతి, నువ్వు ఎవరినైనా ప్రాంక్ చేయి, నా అవని దగ్గర మాత్రం వద్దు. అది కాదరా. ఇంకేం మాట్లాడకు. మీ మిస్సెస్ ని ఎప్పుడు పరిచయం చేస్తావు సత్య? వెరీ సూన్. మంచి అకేషన్ ప్లాన్ చేసి తీసుకొని వస్తాను. ఓకే సత్య, పనుంది, నేను బయలుదేరుతాను. భలే టెన్షన్ గా చెప్పారు కదా ఆంటీ. బాయ్, మళ్ళీ కలుద్దాం. అలాగేనమ్మా. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఆలస్యం అమృతం విషం. ఇంకా దాని గురించి ఆలోచించకు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు. నేను బుక్ స్టోర్కి వెళ్ళొచ్చే లోపు ఎంత పని చేశావు. పద వెళ్దాం, పద. అక్షయ, కమాన్ లెట్స్ ప్లే. శౌర్య, నువ్వు ఇలా రా. నేను తెస్తాను, ఉండండి. బాల్ని తీసుకుందామని లోపలికి వెళ్తుంటే మంటలు వస్తున్నాయేంటి? అమ్మవారి మహిమల గురించి నీకు తెలీదు కదా? ఈ గదిలోకి వేదవతి నానమ్మ, తరువాత మా అమ్మ, నేను మాత్రమే వెళ్ళగలం. మిగిలిన వారు ఎవరు వెళ్ళినా ఇలా మంటలు వస్తాయి. రియల్లీ? ఇలాంటివి నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడా చూడలేదు. ఇట్స్ ఎ వండర్. అయితే నువ్వెళ్ళి తీసుకురా.
అక్షయను నా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. నానమ్మ మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది. ఈ రోజు దీన్ని ఎలాగైనా బుక్ చేయాలి. వెళ్ళక్షయ. అక్షయ్కు అంత సీన్ లేదు. అక్షయ లోపలికి వెళ్ళలేదు. అక్షయ్ అమ్మవారి అంశ అంటారు కానీ అదంతా ఒట్టిదే. నువ్వు నిజంగా కారణ జన్మురాలివైతే చింటుకి చూపించు లోపలికి. అది వెళ్తుంది. పద. బాల్ తీసుకురా, ఆడుకుందాం. తీసుకురా అక్షయ.